జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై బజరంగ్ బలి. ట్రిప్ 20 చేద్దాం. ఈ రెండు కలిసిన ఒకే ఒక టెంపుల్, ప్రపంచంలో ఒకే ఒక టెంపుల్ శ్రీశైలం. ఈ చెరువు దగ్గర నుంచి ఫాగ్ ఎక్కువైపోతుంది అనమాట. పెట్రోల్ బంక్ లేదు కదరా సామి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ వినోద్ కుమార్. ఫస్ట్ వ్లాగ్ చూసారనుకుంటా, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఈరోజు మనం మన సెకండ్ వ్లాగ్కి వెళ్ళిపోతున్నాం. ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ మొత్తం ఇండియా మొత్తంలో ఇదే ఒకే ఒక టెంపుల్. ఏంటంటే మన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ భ్రమరాంబిక అమ్మవారి టెంపుల్ ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం, రెండు కలిసి ఉన్న ఏకైక టెంపుల్ మన శ్రీశైలం. సో మన సెకండ్ బ్లాగ్ శ్రీశైలంకి వెళ్తున్నాం. ప్యాకింగ్ మొత్తం రెడీ అయిపోయింది. బ్యాగ్, గోప్రో, హెల్మెట్ మొత్తం అంతా రెడీ చేసుకున్నా. స్టార్ట్ అవడమే. టైం వచ్చేసి 16 అవుతుంది. బ్లాగ్లో కలుద్దాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై బజరంగ్ బలి. ట్రిప్ 20 చేద్దాం. ట్రిప్ 20 అయిపోయింది. చలో స్టార్ట్ చేసేద్దాం మన బ్లాగ్. నాకు ఉరుకుందికి వెళ్ళేటప్పుడు భయం లేదనమాట. ఎందుకంటే ఉరుకుందికి వెళ్ళేటప్పుడు అది హైవే కదా, నాకు ఎటువంటి భయం లేదు. ఇది శ్రీశైలం ఘాట్ రోడ్ కాదు, మెయిన్లీ ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్ అనే వరకు కొంచెం నాకు శ్రీశైలం అంటే ఎందుకు ఇంత ఇష్టం అనేది చెప్పాలనుకుంటున్నా. శ్రీశైలం అనగానే నాకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మన దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాలు అని అర్థం. ఇంకా శక్తిపీఠాలలో అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి మొత్తం. అష్టాదశ అంటే 18 అని అర్థం. అష్టాదశ శక్తిపీఠమైన ఒకటి భ్రమరాంబికాదేవి శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైన మన శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. ఈ రెండు కలిసిన ఒకే ఒక టెంపుల్, ప్రపంచంలో ఒకే ఒక టెంపుల్ శ్రీశైలం. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 128 దగ్గర ఉన్నాం. టైం వచ్చేసి 6:56. రామ్ఘర్ క్రాస్ రోడ్స్. మన ఫస్ట్ వ్లాగ్లో చూస్తే బ్రిడ్జ్ పై నుంచి పైకి వెళ్ళినాం. పై నుంచి రైట్ తీసుకున్నాం కదా సిగ్నల్ దగ్గర నుంచి. కర్నూలుకి వెళ్ళాలంటే బ్రిడ్జ్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. మన హైదరాబాద్ సిటీ లోపలికి లెఫ్ట్. శ్రీశైలం ఇటు వెళ్తే శ్రీశైలం, వరంగల్, విజయవాడ, చంద్రాయణగుట్ట, నాగార్జున సాగర్ అన్నీ ఇక్కడ సైడ్ వస్తాయి ఈ రోడ్లోనే. శ్రీశైలం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 210 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మైఫిల్ రెస్టారెంట్ ఉంది, అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఈ ఎర్లీ మార్నింగ్ జర్నీలో ఒకటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే వింటర్స్లో సూర్యుడు, ఆయనను చూడంగానే ఒక తెలియని ఉత్తేజం వచ్చేస్తుంది. చెప్పినాగా మైఫిల్ రెస్టారెంట్, ఇది మైఫిల్ రెస్టారెంట్. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. అక్కడ ఆటో తీసుకుంటుంది కదా, అక్కడ యూటర్న్ తీసుకొని నిమిషం. ఇది స్టాచ్యూ ఉంటుంది అనుకుంటున్నా. అమ్మా, ఛత్రపతి శివాజీ గారిది స్టాచ్యూ. నాకు ఆ కార్ దగ్గర అనిపిస్తుంది కదా, ఆ కార్ తర్వాత ఏం కనిపించలే, మొత్తం ఫాగ్ నిండిపోయింది. ఎందుకంటే ఇక్కడ పక్కన చెరువు ఉంది. ఇగో ఈ చెరువు దగ్గర నుంచి ఫాగ్ ఎక్కువైపోతుంది అనమాట. ఈ చెరువు లేకపోతే ఇంత ఫాగ్ రాదు, చెరువు ఉండడం వల్ల ఫాగ్ ఎక్కువైపోయింది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం కూడా. లెఫ్ట్. ఓకే, తుక్కుగూడ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఒక సైడ్గా ఆపిన బైక్. ఇండియాలో నార్త్ సైడ్ కానీ మామూలు ఫారెన్ కంట్రీస్ కానీ చూసినప్పుడు వింటర్ టైంలో వాళ్ళకు స్నో పడుతుంది, ఇవన్నీ చూసి నేను మస్తు ఫీల్ అవుతుండే, అరే వాళ్ళ కేంద్ర అంతకన్నా మంచిగా ఉన్నాయి అన్నీ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చి ఆపిన, జస్ట్ ఫీల్ దిస్. నా నోట్లో నుంచి ఫాగ్ వస్తుంది చూడండి, ఇట్లా కనిపిస్తుంది అనుకుంటా ఫాగ్. శ్రీశైలం వెళ్ళేదారిలో కడ్తల్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. కడ్తల్ టోల్ ప్లాజా. లిటిల్ స్కాలర్ స్కూల్స్ పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు మనకి.
ఒకరోజు ఇక్కడికే వస్తా, ఇదే రోడ్లో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ కవర్ చేయాలి. ఈ టెంపుల్ ఉంది కదా, నారాయణపూర్ అంట, నారాయణపూర్ దగ్గర ఈ టెంపుల్ కవర్ చేయాలి. సో స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి, 5 కిలోమీటర్స్లో కల్వకుర్తి. మనం ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, శ్రీశైలం రోడ్. స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి, లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం. నల్గొండ 105, శ్రీశైలం 125, కోదాడ 174. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేసి రైట్ తీసుకుంటే శ్రీశైలం. స్ట్రైట్ వెళ్తే దేవరకొండ 40 కిలోమీటర్స్, శ్రీశైలం 123. టిఫిన్ చేద్దామా, ఆగేసి వద్దా, థింకింగ్. ఆగుదాం. చలో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ. కోనేటిపురం టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఓప్స్ చూసుకోలే, డిండికి వచ్చేసినాము. సో నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, పెట్రోల్ కొట్టించుకుందామా వద్దని ఆలోచిస్తున్నా. పెట్రోల్ ఉంది, 5 పాయింట్స్ ఉంది పెట్రోల్ అయితే. సో ఈ పెట్రోల్ పంప్లో కొట్టించుకోవాలా, లేకపోతే ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత ఒకటి పెట్రోల్ పంప్ వస్తుంది, అక్కడ కొట్టించుకుందామా అని ఆలోచిస్తున్నా. వద్దులే, పైకి ఎక్కిన తర్వాత కొట్టుకొచ్చున్నాం. మార్కెట్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, డిండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈరోజు, ఎందుకంటే అసలు క్రౌడే లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఇమాజిన్, అసలు కాసేపు కూడా కూర్చోలేకపోయినా. ఈరోజు రిలాక్స్ కూర్చోవచ్చు ప్రశాంతంగా. అబ్బో, పేరు మొత్తం గలీజ్ అన్నట్టుందా, అంతే ఇక. నేను డిండి 2020లో ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు డిండికి వచ్చినప్పుడు ఐ మీన్ లైక్ నాకు డిండి చూడంగానే నాకేమనిపించిందంటే, మెయిన్గా ఇది చూసినప్పుడు మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇది చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఫ్యూచర్లో మనం ఒక స్టేజ్లో ఉండి మనం ఏదైనా కొనుక్కోగలం అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఒక డ్రోన్ కొని ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇదంతా ఓకేలే, కానీ అప్పుడు ఈ ఐడియా లేకుండే, యూట్యూబ్ అది దాన్ని ఏం ఐడియా లేకుండే. జస్ట్ ఒక డ్రోన్ కొని వీడియో ఎలా అంటే, ఆ షార్ట్ ఎలా ఉండాలంటే, నేను ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా పెట్టి జస్ట్ ఈ కెమెరాతోనే షార్ట్ చూపిస్తా. నా ఫేవరెట్ షాట్ అనమాట. చూడండి, ఇప్పుడు డ్రోన్ ఈ రేంజ్లో ఉంటుంది, ఈ హైట్ మినిమం ఒక మనిషి హైట్ ఉంటుంది. ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళేసి ఇక్కడికి వచ్చేస్తుంది సెంటర్. సెంటర్కి వచ్చేసి ఇలా తిరుగుతుంది అనమాట. ఫాస్ట్గా ఇలా తిరిగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఈ హోల్లో నుంచి వెళ్ళిపోయి కిందకి దిగుతుంది. కింద ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ గోడ ఉంది కదా, ఈ గోడ లెవెల్లో ఇలా వెళ్ళి అక్కడ వరకు, మన లాస్ట్ ఉందా అక్కడ సేమ్ ఇలాంటిది ఉంది కదా అక్కడ, అది నాకు తెలియదు అక్కడ వరకు వెళ్తుందా లేదా తెలీదు. ఒకవేళ వెళ్తుందంటే మాత్రం దింపాలంతే. అక్కడికి వెళ్ళేసి సేమ్ షాట్, అక్కడికి వెళ్ళేసి రౌండ్ ఇలా తిరిగేసి మళ్ళీ కొంచెం బయటకు వెళ్ళేసి సేమ్ షాట్ పైకి వెళ్ళేసి పైనుంచి ఇట్లా అక్కడ పైకి వచ్చేసి పైనుంచి ఇలా వచ్చి సెంటర్కి వచ్చేసి ఒకసారి డిండి మొత్తం ఇదంతా ఇలా చూపించేసి మళ్ళీ సేమ్ ఈ ఒక్క షాట్ తీయాలని ఉంది. ఈ షాట్ తీయాలంటే బెస్ట్ డ్రోన్ కొనాలి. ఆ షాట్ తీసినాక నాకు ఉంటుంది చూడు, మజా వచ్చేస్తుంది. ఇంకొక 1 మినిట్ లోపు ఘాట్ రోడ్ ఎక్కబోతున్నాం. ప్రతి కార్నరింగ్ దగ్గర స్లోగా వెళ్తా. నాకు విజిబిలిటీ ఉంటేనే వెళ్తా, ఫ్రీగా అనిపిస్తుంటేనే నేను ఓవర్టేక్ చేస్తా, ఫ్రీగా అనిపించకపోతే ఓవర్టేక్ చేయను. అండ్ కార్నర్స్లో చాలా జాగ్రత్తగా వెళ్తా, ఎందుకంటే
కార్నర్స్ ఆర్ ద మోస్ట్ రిస్కీ ప్లేసెస్ ఇన్ ఘాట్ రోడ్. ఇక్కడ పెట్రోల్ కొట్టించేద్దాం, ఎందుకైనా మంచిది. ఎందుకు అమ్మ జీవితం సర్లే. శ్రీశైలంలో ఏదైనా పెట్రోల్ పంప్ ఉంటే ఒక 2 లీటర్స్ 3 లీటర్ కొట్టిద్దాం. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంటుందని కింద నుంచి వస్తే ఈ రోడ్డు మీద నడిపేటప్పుడు డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అవుతుందంటే ఇగో మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్ ఒకటైతే దాంతోపాటు ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర హనుమానులు ఉన్నారు, వీళ్ళకి ఫీడ్ చేస్తారని చెప్పేసి అందరు ఆగున్నారు. గవర్నమెంట్ వాళ్ళు చెప్పేది మాత్రం డోంట్ ఫీడ్ యానిమల్స్ అని చెప్తారు. ఘాట్ రోడ్స్ ఎక్కిన తర్వాత బస్సులు వస్తే ఇది పంచాయతీ. మెయిన్గా ఇట్లా కర్వ్స్ దగ్గర ఏం చేస్తాం, వాళ్ళ వెనకాల పోవాలి. అవి చూసినా ఇంకో బస్సు వస్తుంది అవతల నుంచి. ఓకే ఓకే కార్ వస్తుంది. ఓకే వద్దు, కర్వ్స్ ఉన్న దగ్గర అస్సలు ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే అయింది. ఇప్పుడు బాగుంది చూడు. ఇట్లున్న దగ్గర ఓవర్టేక్ చేయాలి. మనకు కనిపిస్తే ఓవర్టేక్ చేయాలి, కానీ మనకు కనిపించకుండా గుడ్డోళ్ళు అక్కడ పోయి ఓవర్టేక్ చేసినాం అనుకో టోకెన్ ఎగిరిపోతుంది. అండి రిస్క్ వద్దు, మన ప్రాణం కంటే టైం ఏం ముఖ్యం కాదు కదా. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. ఉమామహేశ్వర శివాలయం, నాగర్ కర్నూలు, తోమలపెంట. మై గాడ్, పెట్రోల్ ఫంక్ కావాలి మనకు ఒకటి. ఈగలపెంట కూడా దాటేస్తున్నాం. చూస్తున్నారా శ్రీశైలం డ్యామ్. 12 ఎగ్జాక్ట్ 12 అయిందాగో. 12 పదాలు. ఇదిగో తెలంగాణ ప్రభుత్వం. అమ్మో ఎంత పెద్ద చేప పట్టుకెళ్ళిపోతుంది చూడమే. స్వాగతం, వెల్కమ్ టు శ్రీశైలం. పెట్రోల్ బంక్ కనిపించింది. కొడతావు కదా